ప్రభు మనలో పాల్గొనక మునుపు మనము మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ పేజీలో కొత్త నిబంధనలు మీరు గమనించగలరు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మీ బైబిల్లో మీరు గమనించగలరు. నేను చదువుతాను, జాగ్రత్తగా వివేక భావంగా చూసుకోండి. అతడు ఇద్దరు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘము నుండి పుట్టెను. శిష్యుడు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుడని చెప్పెను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు. ముందర మనము అనుకున్నట్టు ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీరు ఇంతకుముందు వినుంటారు, కానీ ఈ కోణంలో ఈ వారిని మొదటిసారి వింటున్నారు. బహుశా ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలికి అసలు క్రైస్తవ జీవితమే పర్వత జీవితం. జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవితమే ఒక పర్వత జీవితం. కనుక కొత్త నిబంధనలో చాలా ఆశ్చర్యంగా మీరు గమనించేది, ఎప్పుడెప్పుడు ప్రభువు అతి ప్రాముఖ్యమైన ఏ విషయమైనా సరే చెప్పే ముందు ఈ మాట ఎక్కడ చెప్తూ వచ్చాడు? ఒక పర్వతం మీద. ప్రతిసారి ఆయన ఒక పర్వతాన్ని ఎంచుకునేవాడు. ఆ పర్వతం ఎక్కి ఆ పర్వత శిఖరం మీద కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన చుట్టూతా చేరేవాడు. ఇప్పుడు ఆయన ప్రసంగం మొదలు పెట్టేవాడు. కనుక క్రైస్తవునికి ఈ పర్వత జీవితము చాలా దగ్గర సంబంధం. ప్రతి క్రైస్తవునికి పర్వత జీవితం చాలా దగ్గర సంబంధం. పర్వతం దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు వెంటనే మనకి అర్థమైపోతుంది ఏంటంటే, ఓహో, దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ పర్వతం ఎక్కాలన్నమాట. ప్రార్థన చేసుకోవాలన్నా, మరి ఏం చేయాలన్నా ఒక కొండెక్కి కొండ పైన కొండ శిఖరాలను మనం వెళ్ళి కూర్చోవాలి. కానీ అడవిలో కొండలు ఎక్కడ వస్తాయి? ఇప్పుడు మనకి అందులో ముఖ్యంగా ఆత్మడి దిగుల ఉల్లేఖ సరస్సులో ఉన్న అడవిలో గ్రామం, ఈ చుట్టుపక్కల కొండలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఒక కొండ ఎక్కాలంటే ఏ దూరంలో దాటి అవతల జంగారెడ్డి గుడి వరకు వెళ్ళాలి. అర్థమవుతుందా? కనుక పర్వత అనుభవము, పర్వత జీవితం దేన్ని సూచిస్తుంది? పర్వతము అనే మాటకు అర్థం ఏంటి? ఎత్తైన స్థలం. కనుక పర్వతం దేన్ని సూచిస్తుంది? ఈ పాపలోకము నుండి వేరు పాపలోకము నుండి వేరైపోయే జీవితం. అంటే ఎంతవరకు నువ్వు ఈ లోకము నుండి వేరు కావో అంతవరకు నీకు పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్క ముక్క అర్థమైపోతుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, చాలా మందికి కొండలు ఎక్కడం అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకంటే ఈ కొండల నిండా ముళ్ళ పొదలు ఉంటాయి, పెద్ద బండలు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, రోడ్డు మృగాలు ఉంటాయి, కాళ్ళు చిరుకుపోతూ ఉంటాయి. ఆయన కొండ ఎక్కడం అనేది అంత సులభం కూడా కాదు. మీరు నేల మీద సమతలమైన నేల మీద ఎంత దూరమైన నడవగలదు, కానీ కొండ ఎక్కాలంటే చాలా కష్టం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని చాలా మంది కొండ కింద ఉండడానికి ఇష్టపడతారు, కొండ పైకి రావడానికి ఇష్టపడరు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఇక్కడికి ఎక్కి రమ్ము. ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. మీరు నా దగ్గరికి రండి. నేను ఒక్కసారి ఆల్రెడీ దిగి మీ దగ్గరికి వచ్చా. నా పని నేను పూర్తి చేసేసుకున్నా. మీకు
కోసం శిలువలో మరణించాల్సింది, నేను నా ప్రాణం పనిగా అర్పించేశాను. నా పని నేను పూర్తి అయిపోయింది, ఇక సమాప్తం. నా పని నేను పూర్తి చేసేసా. ఇప్పుడు ఎవరి తరవై? మీ. కనుక మీరు కింద ఉండి నా మాటలు వినాలంటే అది జరగదు. మీరు ఎక్కడికి రండి? ఇక్కడికి ఎక్కి రండి, నా దగ్గరికి రండి. పైకి రండి, కొండపైకి రండి. లేదు నువ్వే రా, ఆదివారం ఒకసారి వస్తే సరిపోద్ది అనుకునేవాడు ఎంతమంది ఉన్నారు. ఆదివారం ఒక రోజు వస్తే సరిపోద్ది. రోజు వచ్చినా కూడా ప్రసంగాలు ఎప్పుడు మరి ఆత్మీయ విరోచనాలు, ఆత్మీయ వాదనలు అవుతాయి మనం. కానీ ఏదో వారానికి ఒక రోజు కేటాయిస్తాం. ఆ రోజు నాలుగు మాటలు చెప్పేసి సాంబారం అంటే సాంబారంలో, లేకపోతే ఎవరైనా దాతలు పెద్ద దాతలు ఉంటే బిర్యానీ ఉంటే అవి 2 ముద్దలు తినేసి వెళ్ళిపోతుంది. రోజు అయితే మాకు కూడా ఇబ్బంది, నీకు కూడా ఇబ్బంది. నువ్వు మాటికి కింద దిగుతూ ఉండాలి, బట్టి పైకి ఎక్కుతూ ఉండాలి. కనుక వారానికి ఒకసారి నువ్వే దిగిరా మేము రా అనేవాళ్ళు చాలా. కనుక దేవుని సంఘాలలో 2 రకాల క్రైస్తవులు మనకి కనబడతారు. చాలా కొద్ది మంది మాత్రమే కొండ మీద ప్రభువు ఎదురుకుండా సాగిలపడిన అనుభవం ఉన్నవారు కొద్ది మంది, మైనారిటీ. ఎక్కువ మంది కొండ కిందే ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు ఆది సంఘం, యేసు ప్రభువు మా ప్రారంభించిన మొట్టమొదటి సంఘం, శిష్యుల సంఘం. మనం కూడా మన మందిరానికి యేసుక్రీస్తు శిష్యుల సహవాస సంఘం అని పేరు పెట్టుకున్నాం. కనుక ప్రభు మనలో పాల్గొన్న మునుపు మనం ఏమని పరీక్షించుకోవాలి అంటే, నేను కొండ మీద ఉన్నానా, కొండ కింద ఉన్నానా? ఈ 12 మంది శిష్యులు ఎంతమంది ప్రభు దగ్గర ఉన్నారు? ఈ 12 మంది శిష్యులు కొండ మీద ఎంతమంది ఉన్నారు? మీరు గమనించండి, చాలా విచిత్రం. అచ్యుతాత్ముడు ఇలా ఎందుకు రాయిస్తాడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం తీసిన వాళ్ళ త్వరగా చదవాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆ దినములైన తరువాత పేతురును, యాకోబును, యోహానును, అదిగో ఆ మాట అర్థమై చేసుకోండి. పేతురును, యాకోబును, యోహానును మాత్రమే అనే పదాన్ని అర్థమై చేసుకోండి. ఎందుకు వేసన్నా? అనుకునే ఎందుకు? మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని మిగతా వాడు వాదించాలి కదా. మరి దేవుళ్ళో పక్షపాతం లేదు, యేసుప్రభులో పక్షపాతం లేదు. అలాంటి వాడు ముగ్గురిని ఎందుకు తీసుకెళ్తున్నావు? మేమే పాపం చేసాము, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని వీళ్ళు అడగాలి కదా. వీళ్ళు అడగాలి. వీళ్ళు ఏమంటున్నారు? అన్న, మేము కింద నుండి ప్రార్థన చేస్తూ ఉంటాం, మీరు ఏ పని మీద అయితే వెళ్తున్నారో మీ నలుగురు పైకి వెళ్ళండి, నేను మీకోసం ఇక్కడే వంట కింద ఇక్కడే ఉండి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మీరు వచ్చేంత వరకు. చాలా మంది తెలివిగా ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఏదైనా దేవుడు పని ఉందనుకోండి, మీరు మొదలు పెట్టండి, నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం మందిరంలో. మీరు స్వార్థ చేస్తున్నారా? మీరు వెళ్ళి స్వార్థ చేస్తూ ఉండండి, మేము మీకోసం దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. మీకు ఏ ఆటంకం రాకుండా, సాధారణ మిమ్మల్ని ఎక్కడ మీ మీద దాడి చేయకుండా మేము మీకోసం ప్రార్థన చేస్తాం. మంచిదే. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? నువ్వు కొండ మీద ఉన్నావా, కొండ కింద ఉన్నావా? ఈ ముగ్గురే ఇష్టపడ్డారు. వీళ్ళు ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. ఎక్కడున్నారు? యేసుక్రీస్తు ప్రభుని అంటపెట్టుకుని ఉన్నారు. ఒక్క క్షణం కూడా ఆయన వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీతో తమ్ముడు ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. కొండ కింద ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా లేదా? అసలు ఏం చేస్తున్నారా అని వాళ్ళు పని పూర్తి చేసుకున్నాక దిగొచ్చేటప్పటికి పరిస్థితి కింద ఎలా ఉంది? 14వ వచనం చదవండి. 14వ వచనం. వారి శిష్యులంతా వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండటం, వాళ్ళతో తగ్గించుతాయి. వీళ్ళు ఎందుకు అన్నా? మీరు వెళ్తున్నారు కదా,
అందులో రూమ్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్న పేదరు గారిని, సెకండ్ పొజిషన్లో ఉండే యాకోబు గారిని, థర్డ్ పొజిషన్లో ఉన్న యోహాను గారిని మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళి పని పూర్తి చేసుకునే మీరు ఇక్కడే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే కింద మా ఆంధ్రయ్య గారు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి చిన్న పొట్టలో కానీ జేబులు పెడితే అవి మనకే. ఏమండి, ఎవరికైనా తలపై చేపెట్టి ప్రార్థన చేయాలంటే మనమే. ఎవరైనా వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తారు? మన వైపే చూస్తారు, మనమే. కింద ఉండడానికి ఇష్టపడ్డారు కానీ పైకి వెళ్ళడానికి ఇష్టపడాల. ప్రభు పిల్లలు అందరినీ ఇచ్చాడు. వీళ్ళే ఎదురెళ్ళి ప్రభుకి సలహా ఇచ్చారు. ఎందుకు ప్రభు అందరి పైకి వెళ్తే మళ్ళీ కింద వీళ్ళు ఎవరు చూసుకుంటారు? మేము ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాము, మీరు అరే నీ పరిస్థితి ఏంటంటే నేను కూడా ప్రార్థన ఉంటానన్నా. అరే నీ పరిస్థితి నేను కూడా ప్రార్థన. చాలా మంది ప్రార్థన పనులు ఉన్నారు. ప్రభు అనుకుని ఉంటాడు, చాలా మంది ప్రార్థన పనులున్నారే. సరే అయితే అరే మీ ముగ్గురు పరిస్థితి ఏంటంటే ప్రభా నువ్వు చిన్న మాటలు కదా పాటు. ఈ ప్రత్యక్షత పేదలకు ఫస్ట్ వచ్చింది. పేద మనస్తత్వం అలాంటిది. ప్రభా మీరు ఎక్కడికి వెళ్తావు? నువ్వు నిత్య జీవము మాటలు గలవాడు. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్తే నువ్వు వెంటనే వస్తావు. ఎందుకు వాళ్ళతో పాటు మీరు కూడా ఇక్కడ ప్రార్థన చేయొచ్చు కదా అంటే ఏమంటారు? మేము వస్తాం అంతే. మళ్ళీ ఆలోచించుకోండి, మరి పర్వతం పైకి ఎక్కాలంటే చాలా కష్టం. ముళ్ళు ఉంటాయి, బండలు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి. ఆలోచించుకోండి. అంటే బతుకుట క్రీస్తే చాలా అయితే లాభం. ప్రభావం ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము కూడా వస్తాం. అయితే పదండి. ఈ కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చెప్పారు? ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారని చెప్పి వీడు ఏం చేస్తారు? తర్కం, వాదన, పనికి మారిన వాదనండి. ఒక్క మాట కూడా పనికిరాదు. ఆత్మీయ ఎదుగుదల కొరకు అసలు ఉపయోగమే ఉండదు. ఊరికే వాదన, నొడ వాదన. అందుకు ప్రతి క్రైస్తవుడికి ప్రభువు చెప్పే మాట ఏంటంటే పర్వతము మీద ఉండే అనుభవం. ఇక్కడికి ఎక్కిరము, ఇక్కడికి ఎక్కిరము. కనుక ఎప్పుడైతే మనము కొండ కింద ఉండడానికి ఇష్టపడతామో మనం ప్రభు మర్మాలు తెలుసుకోలేదు. దైవజనుడు తులసి గారు ఒక పుస్తకం రాశాడు. ఎప్పుడైనా వీలైతే చదవకూడదు. 40 పర్వత శిఖరాలని ఒక పుస్తకం రాశాడు. ఇలాగ చాలా మంది పర్వత అనుభవం మీద చాలా పుస్తకాలు రాశాడు. భగత్ సింగ్ గారు హెబ్రోను సహవాసం మొదలుపెట్టిందే పల్లవరపు కొండ మీద. ఆయనకి దేవుడు ప్రత్యక్షత ఇచ్చిందే పల్లవరపు కొండ మీద. ఆ కొండ మీద కొద్ది మంది భగత్ సింగ్ గారితో పాటు ప్రార్థన చేసేటప్పుడు చుట్టూ తేళ్లే, వాళ్ళ ఒంటి మీద తేళ్లు పాకుతూ వెళ్ళి పావులు చుట్టూతా. ఈ తేళ్లు పావులు అన్నింటినీ ప్రభు అన్నాడంటే భగత్ సింగ్ చూడు, నీ ఒంటి మీద తేళ్లు, ఇగో నీ పక్కన పావులు అవి తిరుగుతాయి, కనబడుతుందంటే కనబడుతుంది ప్రభా. రేపు నువ్వు సంఘం పెడితే ఏ తేళ్లు, ఈ పావులు సంఘంలో కూడా ఉంటాయి. ఇలాంటి అనుభవాలు నీ సంఘంలోకి వస్తాయి. అంటే పర్వత అనుభవం చాలా అవసరం మనకి. కొత్త నిబంధనలో ముఖ్యంగా మత్తయి సువార్త మీరు గమనిస్తే 3 అధ్యాయాలు, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం పర్వతం మీద ప్రసంగించాడు. ఇది ప్రసంగ పర్వతము, ద మౌంట్ ఆఫ్ టీచింగ్, ప్రసంగించే పర్వతం. తర్వాత ఇప్పుడు మనం చదువుతున్న లేఖన భాగం 17వ అధ్యాయంలో 7 వచనాలు. ఇది రూపాంతర పర్వతం, రూపాంతర కొండ. ఇందులో 17వ అధ్యాయంలో పర్వతానికి సంబంధించి 8 వచనాలు మాత్రమే ఉన్నాయి. వింత చూడండి, వింత 8 వచనాలు మాత్రమే ఉన్నాయి. తిరిగి మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు దిగివచ్చే కొండ నుంచి ఆయన దిగి వచ్చాడు. ఒలీవ కొండ. కనుక
జీవితంలో ఎక్కువ భాగము పర్వతం మీద, కొండ మీద గడపడం మనం గమనించగలం. ఏమండి? అయితే మీరు 17వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు మీరు గమనిస్తే ఈ రూపాంతర కొండ మీద జరిగిన సంఘటన మీరు గమనిస్తే, రూపాంతరం అంటే ఏంటి అసలు? రూపాంతరం అంటే ఏమని అర్థమవుతుంది? దయచేసి రాసి పెట్టుకోండి ఎక్కడైనా. రూపాంతరము. ఎందుకు ప్రభువు వీటిని రూపాంతర కొండ మీద తీసుకెళ్ళాడు? రూపాంతరము అనే మాటకు అర్థం ఏంటి? లోపల నీకు జరిగిన మార్పు బయట కనపడమే రూపాంతరం. రూపాంతరము అనే మాటకు అర్థం ఏంటి? నీ లోపల జరిగిన మార్పు బయటికి కనపడమే రూపాంతరం. 2వ వచనం చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించదు. ఇంతకు ముందు లేదే. పైకి వెళ్ళేటప్పుడు ఆయన లేదు. కొండ మీదకి వెళ్ళేటప్పుడు శిష్యుని ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఒకేలా ఉన్నారు. కానీ రూపాంతర కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన లోపల జరిగిన మార్పు బయటికి ఎలా కనబడింది? ఆయన ముఖం సూర్యుని వలె వెలుగుతూ వచ్చి ప్రకాశించు. కనుక రూపాంతరం అనే మాటకు అర్థం ఏంటి? నా లోపల జరిగే మార్పు నా బయట బాహ్యంగా అందరికీ కనబడుతుంది. లేదన్నా ఇంతకు ముందర మీరు ఉన్నట్టు ఇప్పుడు లేరు. మీ ముఖంలో ఒక మార్పు కనబడుతుంది, మీ జీవితంలో ఒక మార్పు కనబడుతుంది, మీ మాటలో మార్పు కనబడుతుంది, మీ ప్రవర్తనలో మార్పు కనబడుతుంది. మీరు ఆ పాత వ్యక్తి మాత్రం కాదు. ఇది రూపాంతరం అనుభవం. ఇది రూపాంతర అనుభవం. అర్థమవుతుందా? అయితే వింత ఏంటి? ప్రతి క్రైస్తవుడికి ప్రసంగం అంటే చాలా ఇష్టం. మందిరానికి వెళ్ళాలా, ప్రసంగం వినాలా, ఇంటికి వెళ్ళిపోవాలి. మార్పు అప్పటికి ఇష్టం ఉండదు. ఆచరణ విన్న ఏదైతే దేవుని మందిరంలో మీరు వింటున్నారో దాన్ని ఆచరించండి అంటే అంటారు. కడుపడిపోతుంది. అందరికీ పోతాయి, అందరికీ కడుపు నొప్పులు వచ్చేస్తాయి, విరోచనాలు పట్టేసుకుంటాయి. ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి సమస్య మొదలైపోతుంది. అందుకని పరిశుద్ధాత్ముడు కూడా రూపాంతర కొండ విషయం కేవలం 8 వచనాలతో ఆపేశారు. మళ్ళీ దిగి వచ్చే అనుభవం మళ్ళీ 2వ అధ్యాయం ఉంటుంది. ఇది వింత. ప్రసంగము 3 అధ్యాయాలు, కొండ కిందకి దిగి వచ్చేది 2 అధ్యాయాలు. కానీ మార్పు విషయంలో కేవలం 8 వచనాలు మాత్రమే. ఎందుకంటే క్రైస్తవ స్వభావం ఎలా ఉంటుంది? ప్రసంగం కొండ వేయించి డైరెక్ట్ 24వ అధ్యాయం దగ్గరికి వచ్చేయాలి. మధ్యలో 17వ అధ్యాయం దాటిపోవాలి. మార్పు నాకు ఇష్టం ఉండదు. నేను మార్చుకోను. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను. ఇది ప్రాబ్లం. కానీ అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం ఏది? రూపాంతర కొండ. ఆ రూపాంతర కొండ అనుభవం లేకుండా క్రైస్తవ జీవితమే లేదు. కనుక ప్రతి ఒక్కరూ రూపాంతర కొండ అనుభవం కలిగి ఉండాల్సిందే. లేఖనం కూడా అదే చెప్తారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనమందరము ఆయనను పోలి ఉంటాం. ఆయనను పోలి ఉండాలంటే ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నాడో మేము తెలుసుకోవాలి. కనుక ప్రసంగ కొండ మీదకి వెళ్ళాలి. ఆయన బోధనని శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టుకున్న తర్వాత రూపాంతర కొండ ఎక్కాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. ఆ పైనుంచి ఆ పెద్ద స్వరం మీకు ఒక వ్యక్తి చేయిస్తారు. ఇది ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో ప్రతి మీటింగ్లో ఈ రెఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు 1వ అధ్యాయము పేజ్ నెంబర్ ఎప్పటి 218వ పేజీ, 218వ పేజీ, 16, 17, 18 వచనాలు పేతురు గారు రాశారు. చూడండి ఈ మాట. 16, 17, 18 వచనాలు. ఏలయనగా చమత్కారముగా కల్పి
జరిగించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. అంటే మేము మీకు పెట్టగలని చెప్పలేదు. ఏదో ఒక వచనం అక్కడి నుంచి, ఒక వచనం ఇక్కడి నుంచి దానికి దీనికి ముడిపెట్టేసి సంబంధం లేకపోయినా ఒక పెట్టగదని వేసి మీకు ఏదో చెప్పాలి కాబట్టి మేము చెప్పాము అనుకోవద్దు. మేము అలా చెప్పలేదు. మేము పెట్టగలని చెప్పలేదు. మరి ఏం చెప్పారు మీరు? ఏం చెప్పారు? ఆయన మహాత్యమును మేము కనులారా చూశాం. ఆయన మహిమను మేము కళ్ళారా చూశాం. చూసిన వారమై తెలిపితిమి, ఈయన నా ప్రియ కుమారుడు అను ఒక శబ్దము ఘనతయు మహిమయు పొందగా ఇదిగో మేము ఆ పరిశుద్ధ పర్వతము నందు ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటివి. మేము కూడా ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాం. ఇప్పుడు ఆ శబ్దము రాగానే చెవులారా విన్నాం. కనుక మేము చెప్పేది పెట్టగలరా? వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ఈ వారం అంతా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మానవ ప్రార్థన చేసుకోండి అందరూ. అంటే ప్రసంగం గురించి కేవలం మాటలు కాదు, ఏదో పెట్టగలరు కాదు. పర్వతం మీద ఉండాలా, దేవుడు మనకి ఇవ్వాలా, దాన్ని తీసుకొచ్చి దేవుడి ప్రజలకు వినిపించాలి. మేము చూసింది కళ్ళారా చూసాం, చూడాలా విన్నాం, అనుభవించాం. ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రభుత్వం మేము కూడా ఉన్నాం. ఆ మాటని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. కనుక శిష్యులు చూస్తే ప్రసంగపు పర్వతం మీద ఉన్నారు, రూపాంతర కొండ మీద ఉన్నారు, దిగి వచ్చే కొండ కూడా మేము కూడా ఉన్నాం. ప్రియమైన సోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్న కాలం మన ప్రభు బలలో పాల్గొనక మునుపు ఈ లేఖన భాగంలో ఈ రెండు రకాల క్రైస్తవులు కొండ మీద ప్రభుత్వం ఉన్నవారు ఉన్నారు. అయితే సంఖ్య ఎంతమంది? 12 మందిలో ముగ్గురే. మైనారిటీ మాత్రమే పైన ఉన్నారు. మెజారిటీ ఎక్కడున్నారు? కింద ఉన్నారు. నిజమైన వాక్య బోధ కూడా నీకు చాలా కొద్దిగా, చాలా అరుదుగా, చాలా కొన్ని స్థలాల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ మైనారిటీ కింద బోధన మాత్రం కావాల్సిందని ప్రతి చోట ఒకదప్పుడే పనికి మారిన బోధ ఎవరి జీవితాల్లో మార్పు తీసుకురాదు, ఎవరిని ఒప్పింప చేయలేదు, ఎవరిని దేవుడి దగ్గరికి నడపలేదు, ఎవరిని సంధించలేదు. ఒకదప్పుడు ఎప్పుడు ముగిస్తాడా, ఎప్పుడు మేము దుర్పుని ఇంటికి వెళ్ళిపోతాడా అని రూపాంతరము చెందే ప్రసంగాలు, రూపాంతరము చెందే వర్తమానాలు ఎక్కడ దొరుకుతాయి? కొండ మీద మాత్రమే. ఈ విషయము మనము కొంచెం లోతుగా ధ్యానించవలసిన అవసరం ఉంది. ఎంతైనా సరే వ్యక్తిగతంగా మీరు లేఖ మాకు వింటూ కూర్చోండి. ఖాళీ సమయంలో లేఖ భాగం ఒక్క మాట, ఒక్క ముక్క చదువుకోండి చాలు. ఆ వచనంలో ఒక్క భాగమే పట్టుకోండి. వచనాలను అద్భుతంగా బోధిస్తారు. ఈ రూపాంతర కొండ మీద మనకి 5 వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరెవరు? మోషే, ఏలియా, పేతురు, యాకోబు, యోహాను, యేసు ప్రభువు కాకుండా. ఈ రూపాంతర కొండ మీద ఈ 5 మనకి కనబడుతున్నారు. ఈ 5 రకాల పరిచర్యకు సాదృశ్యంగా ఉన్నారు.
ఈ 5 పరిచర్యలు వీళ్ళకి ఎక్కడ వీళ్ళకి ఎందుకు అప్పగించబడింది? దేవుడు వీళ్ళని ఎందుకు వాడుకున్నారు అంటే దానికి ఏకైక సమాధానం, వీళ్ళు ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు, ప్రభుతో ఉన్నారు. మీరు పాత నిబంధనలు ఇంటికి వెళ్ళక చదువుకోండి. పాత నిబంధనలో నిర్గమకాండం 32వ అధ్యాయంలో కూడా కొండ మీద ఒక పరిచయం జరుగుతుంది, కొండ కింద ఒక పరిచయం జరుగుతుంది. కొండ మీద ఎవరు సేవకుడు? మోషే. కొండ కింద ఎవరు? అహరోను. కొండ మీద జరిగే పరిచయం ఏంటి? దేవుడు దశాంఖ్యుడు, దేవుడు పలక మీద రాసి ఆ కొండ మధ్య భాగంలో యెహోషువ తోటి విశ్వాసుల ప్రార్థనలో, మోషే గారి యొక్క ప్రార్థనలో ఏకీభావంతో భారంగా ప్రార్థన చేస్తున్నారు. కొండ కింద ఎలా ఉంది పరిస్థితి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఒంటి మీద గుడ్డలు లేకుండా తప్ప తాగేసి డీజే డాన్సులు, ఆ దూడ చుట్టూ ఒక దూడను తయారు చేసుకుని ఆ దూడ చుట్టూ ఒంటి మీద గుడ్డలు లేకుండా, స్త్రీ పురుషులని భేదం లేకుండా, ఎంత వ్యత్యాసమో చూడండి. ఓ ప్రియమైన దేవుడి శిష్యురావా, నువ్వు కొండ మీద ఉన్నావా, కొండ కింద ఉన్నావా, జాగ్రత్తగా చూసుకో. ఆయన పొలంలో చేయి ఉంచక మునుపు కొండ ఎక్కడం నీకు ఇబ్బందిగా ఉందా? కొండ కింద ఉండిపోయావా? అసలు ఏ బాధ లేకుండా, ఏ పర్వతాలు ఎక్కడ లేకుండా, కాళ్ళు చేతులు దెబ్బ తగలకుండా హాయిగా ఉందని కింద ఉన్నావా? దేవునికి నీకు అసలు సంబంధమే లేదు. యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాడని సాగిపడుతున్న ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, ఎదుర్కొన్న దూడంతో యేసు ప్రభు ఉన్నాడు. అప్పటి రోజుల్లో వారు కూడా అలా చేశారు. అందరూ తెలుగు ప్రజలు, ఇశ్రాయేలీయులు. మీరు ఇంటికి వెళ్ళక 32 నిర్గమకాండం 32 చదవండి. దైవజనుడు మోషేకి ఎంత కోపం వచ్చిందంటే దేవుడు స్వహస్తాలతో రాసిచ్చిన దశాంఖ్యం యొక్క పలకలు నేల తీసి కొట్టాడు. వీళ్ళకి ఎందుకు దేవుడు వాక్యం? వీళ్ళకి ఎందుకు దశాంఖ్యలు? ఆ కరిగిరం కలిగిన దేవుడు ఎంత కరిగిరం గలవాడండి, ఎంత ఊరుపండి. మళ్ళా మోషేని ఊరేగు పర్వతానికి రమ్మన్నాడు. మళ్ళా రెండోసారి మళ్ళీ పలక మీద మళ్ళీ రాసిచ్చాడు. మోషే నీకు ఎంత ధైర్యం, నా స్వహస్తాలతో నేను రాసిచ్చిన దశ భాగాల యొక్క పలకలు నేలేసి పడతావా అనలేదు. మళ్ళీ ఎంతో బిడ్డ తిరిగి మళ్ళీ రాశాడు. అబ్రహామును దేవుడు మోరియా పర్వతం మీద కూర్చాడు, మోషేను దేవుడు హోరేబు పర్వతం మీద. ప్రతి ప్రాముఖ్యమైన ఘట్టం పర్వతం మీదే జరిగింది. దేవుణ్ణి కలుసుకునే స్థలం దేవుని పర్వత అనుభవం. లోకము నుండి వేరు అవ్వాల్సిందే. లోకము నుండి వేరు కాకుండా నేను దేవుని కలుసుకోవడం అసాధ్యం. చాలా ప్రాముఖ్యమైన ఈ విషయాన్ని మర్చిపోవద్దు, చులకనగా తీసుకోవద్దు. 2, ఇప్పుడు మోషే ఎలాంటి వాడు? మోషే చరిత్ర మీరు కొంచెం గమనించండి. యూదురాల కడుపున పుట్టిన మోషే తల్లి జబ్బు పెట్టిలో పడుకోబెట్టి నీటిలో వదిలేసింది. చంపేస్తారు, శత్రువులు చంపేస్తారని చెప్పి 3 సంవత్సరాల మాంసం ముద్ద, 3 నెలలు మాంసం, 3 నెలలు అంతే మాంసం ముద్ద జమ్ము పెట్టిలో పడుకోబెట్టి నీటిలో వదిలేసి చాటున పొదల చాటున దాంకుని చూస్తా ఉంది. ఈ జమ్ము పెట్టి ఎవరు పట్టుకుంటారా? తోడు తన చెల్లిని పంపించింది. నువ్వు వెళ్ళి జాగ్రత్తగా గమనించి చూడు, ఈ జమ్ము పెట్టి ఎవరి చేతిలోకి వెళ్తుందో, నా కుమారుడు ఎలాగైనా బతకాలి. అప్పటి దినాల్లో ఫరో ఆజ్ఞ ప్రకారం యూదులందరినీ చంపేమన్నాడు. 2 సంవత్సరాల పిల్లల్ని అందరినీ చంపేమన్నాడు. కనుక తన కుమారుడిని కాపాడుకోవడానికి మోషే తల్లి చిన్న జమ్ము పెట్టిలో పడుకోబెట్టి
నీటి ప్రవాహంలో తన గాయం విడిచిపెడితే అది నీటిలో తేరుకుంటా ఎక్కడికి చేరుకుంది? ఫరో కుమార్తె యొద్దకు చేరుకుంది. ఫరో కుమార్తె నీటి ఒడ్డున స్నానం చేస్తూ ఉంటే పనికెత్తులు, అమ్మ అదిగో ఏదో జంపు పెట్టి ఒకటి నీటిలో తేరుతుంటే దుమ్ముంటే దాన్ని తీసుకురండి, నా దగ్గర తీసుకురండి అంటే గబాలను తీసుకొచ్చాడు. మూత తీసి చూడగానే పండండి మగబిడ్డ. ఫరో కుమార్తె ఎంతో ఆనందపడిపోగానే అరే ఇతడు యూదుడుగా కనబడుతున్నాడే అంటే, అమ్మా మరి యూదుడు కదా, మరి మీ నాన్నగారు చెప్పిన ప్రకారంగా చెప్పేమని లేదు వీడు చనిపోవడానికి నాకు ఇష్టం లేదు, వీడు చనిపోకూడదు, వీడు బతికించాలి అంటే, సరే మరి వీడిని చూసుకోవడానికి ఎవరినైనా తీసుకురామంటారంటే ఒక యూదురాలను ఎవరైనా తీసుకురా. ఆమెకైతే బాగా అర్థమవుతుందంటే కన్న తల్లిని తీసుకొచ్చి మడి పెడతారు పనికి. ఇప్పుడు అసలైన మాట జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినండి, అందరూ పైకి చూడండి. ఇప్పుడు రిఫరెన్స్ లెక్కన జమ్ముపెట్టులో ఉన్న ఆ బిడ్డకు పేరు ఎవరు పెట్టారు? జమ్ముపెట్టులో ఉన్న ఆ బిడ్డకు పేరు ఎవరు పెట్టారు? జమ్ముపెట్టులో ఉన్న బిడ్డకు పేరు ఎవరు పెట్టారు? ఫరో కుమార్తె పెట్టింది, ఒక అన్యురాలు పెట్టింది. ఏమని? ఇతని పేరు మోషే. మోషే అనే మా పదానికి అర్థమైంది నీటిలోంచి తీయబడిన వాడు. వీడు నీటిలోంచి తీయబడిన వాడు కాబట్టి వీడి పేరు మోషే. ఒక అన్యురాలు పేరు పెట్టిన పేరుతో దేవుడు హోరేబు పర్వతం సగానికి వచ్చేటప్పటికి, అరే బాబు నువ్వు అక్కడ రాదు, నీ పేరు నేను మార్చాలి అన్నాడా? అన్నా. ఒక అన్యురాలు పెట్టిన పేరుతో మోషే 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 అనిపించాడు. జీవం కలిగిన దేవుడు అన్యురాలు పెట్టిన పేరుతో ఒక వ్యక్తిని సంబోధించాడు. మోషే, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది, నీ కాళ్ళకున్న జోళ్ళు విప్పి నువ్వు నా దగ్గరికి రా. మానవ పొందిన ప్రతి వాడు పేరు మార్చుకోవాలనుకుంటాడు. పేరు మారిస్తే ఏమవుతుంది? ఏసని పేరు పెడితే ఏసు అయిపోతాడా? జాషువా అని పేరు పెడితే జాషువా అయిపోతాడా? ఏ పేరు అని పేరు పెడితే ఏమని అయిపోతుంది? ఏది ముఖ్యం? నీ గుణం, నీ హృదయం ఫస్ట్ మారాలి. పేరు మార్చుకుంటే హృదయం మారు, పేరు మార్చుకుంటే గుణం మారు. నో 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 నాట్ ఎట్ ఆల్. కార్యం ఎక్కడ జరగాలా? నా లోపల, నా బుద్ధి, నా జ్ఞానం, నా ప్రవర్తన, నా గుణము, నా స్వభావము ఇవి క్రీస్తులాగా మారాలి. ఎలా మారుతుంది? నేను ఆయనను వెంబడిస్తున్నప్పుడు, నేను ఆయనతో పాటు పర్వతం మీద ఉన్నప్పుడు, ఈ లోకము నుండి నన్ను నేను వేరు చేసుకున్నప్పుడు, పేరు పెట్టుకుంటే నా జాతకం మారిపోతాయి. ఇలా చాలా మంది పేర్లు మార్చలేదు. నేను పేరు మార్చుకుంటే నేను ఇక్కడ అయిపోను. నువ్వు మీరు కోర్టుకు వెళ్ళి చూడండి, క్రైస్తవుల మీద కేసులు పెడితే ముద్దాయిగా వాళ్ళు ఆ క్రైస్తవ పేరు యాకోబు, యోహాన్ ఏంటంటే వీళ్ళందరూ మండిపోవడం దొంగలండి. అదేంటి పేరు చూస్తే క్రైస్తవ పేర్లు, వీళ్ళందరూ దొంగలండి, మండిపోవడం దొంగలు. పేరు క్రైస్తవ పేరు మారయ్య జీవితాలు మారయ్య. ఇక్కడ కూడా మనం గమనిస్తే మోషే అనే పేరు పెట్టినంత మాత్రాన, అన్యురాలు పెట్టినంత మాత్రాన దేవుడు మోషే అని పిలవక మాన్న. దేవుడు పేరు మార్చాల్సింది, అన్యురాలు పెట్టింది, ఇది చదవదు అన్న. ప్రభు ఆంతర్యమును చూచువాడు. అంతరంగం ఎలా ఉంది దాన్ని లక్ష్య పెట్టువాడు. కానీ ఈ 5 పరిచర్యలో మొట్టమొదటి పరిచర్య మోషేకి దేవుడు ఇచ్చారు. ఆ పరిచర్య పేరేంటి? రక్షణ, ద మినిస్ట్రీ ఆఫ్ సాల్వేషన్. అలా దేవుడు అన్నాడు, మోషే నేను నిన్ను ఐగుప్తుని పంపిస్తున్నాను. ఎందుకు ప్రభువా? నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని వారి దాసోహము నుండి నువ్వు విడిపించి పాలు తేనె ప్రవహించు కనాను దేశములకు నడిపించడానికి. ఎంతమంది ప్రభువా? 6 లక్షల మంది. ఎన్ని సంవత్సరాలు కాలు నడుపు ప్రభువా?
40 సంవత్సరాలు. అంటే పర్వతం మీద ఉన్నవాడికి ఫస్ట్ రక్షణ భారం ఉండాలి, ఆత్మ రక్షింపబడాలి అనే భారం ఉండాలి. ఆత్మల పట్ల అదే ప్రేమ, వీళ్ళు రక్షింపబడాలి ఎలాగైనా. మోషే ఆ పరిచయం కూరుకున్నాడు, ఆ పరిచయం ముందుకి సాగుతూ వచ్చాడు. కనుక ఈ విషయాన్ని మీరు ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ చదవండి. ఒక వింతైన మాట, ఇవన్నీ నాకు పర్మనెంట్గా ఉండిపోయి మొదలు నేను ఇది ధ్యానిస్తున్నాను. ఇశ్రాయేలుని కాపాడడానికి దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? పర్వతం మీద ఉండేవాడు కదా మరి, ఈ లోకానికి వేరుగా ఉండేవాడు కదా మరి అన్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు మీరు గమనించండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు మీరు గమనించండి. నేను ఇశ్రాయేలు యొక్క కన్నీటిని కళ్ళారా చూశాను, వారి మొరను నేను ఆలకించితిని, ఇదిగో వారిని విడిపించడానికి నేను దిగి వచ్చుచున్నాను. చదవండి ఎవరైనా. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు నేను ఐగుప్తులలో ఉన్న ప్రజల భారమును నిశ్చయంగా నేను చూసా, వీటిని కాబట్టి ఇక నేను దిగి వచ్చుచున్నాను. జీవం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడండి? పైనుంచి కిందకి దిగుతుంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనకు ఎంతో పరిచితమైన వాక్య భాగం. సాతాను తను తాను హెచ్చించుకోవడానికి ఏమంటున్నాడు? ఉత్తర దిక్కున ఉన్న పర్వతముకు నేను ఎక్కిపోదును. సాతాను పైకి ఎక్కేద్దాం అనుకుంటుంటే జీవం కలిగిన దేవుడు నీకోసం నా కోసం కిందకి దిగి రావాలనుకుంటున్నాడు. ఇది కొంచెం మీరు మనసులో పెట్టుకుంటారని ఈ రిఫరెన్స్ చెప్పాను. చాలా అవసరం. జీవం కలిగిన దేవుడు నోటి మాటతో సృష్టి యావత్తును సృష్టించడమే కాకుండా నోటి మాటతో ఈ సృష్టిని పరిపాలించే దేవుడు. ఎవరి పదంలో ఉండాలి, ఎవరి పదంలోంచి దిగిపోవాలి, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎవరు ప్రధానమంత్రి అవ్వాలి, ఇవన్నీ తన నోటి మాటతో చేసే దేవుడు. తన నోటి మాటతోనే తన కార్యాలన్నీ చేయగలిగిన వాడు నీ విషయంలో నా విషయంలో మాత్రం ఆ సింహాసనం మీద నుండి కిందకి దిగి రావాల్సి వచ్చింది. ఎలా ఉండాలండి మన జీవితాలు? దేవుడు దిగి రావడమా? అన్ని చూస్తే దేవుడి దర్శనం కొరకు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, కాళ్ళు నడక వెళ్ళిపోతున్నారు, కాళ్ళ బొమ్మలు ఎక్కిపోతున్నాయి, ఒళ్ళంతా అంటే ఎన్నో గాయాలు. అయినా సరే దేవుడు ఎక్కడున్నాడా అని వాడు వెతుకుంటూ వెళ్తా ఉంటే నువ్వు ఎట్టివాడివో ఎట్టిదానివో దేవుడికి తెలిసి కూడా ఆ దేవుడు నీ కోసం దిగి వస్తున్నాడు అంటే ఏం చెప్పాలా? ఈ దేవుని ఏమని ఆరాధించాలా? ఓ ప్రభా, నన్ను వెతుక్కుంటూ వచ్చావా? నేను నశించి నరకానికి వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదా? అలాంటిది నీ సింహాసనం నుంచి దిగి కిందకు వస్తున్నావా? ఏమన్నా తన కుమారుణ్ణి పంపాడు, తన దాసుల్ని పంపుతున్నాడు. కొండ కింద పరిస్థితి ఎలా ఉందండి? కొండ కింద పరిస్థితి ఎలా ఉంది? దేవుడు ఎవరో తెలిసి కూడా ఇశ్రాయేలు, దేవుడు ఎవరో తెలిసిన ఇశ్రాయేలు ఏం చేస్తారండి? ఒక దూడను తయారు చేసుకున్నారు, శుభ్రంగా మందు తయారు చేసుకుని వండుకున్నారు. స్త్రీ పురుషుడని వేదం రాకుండా ఫుల్ మందేసేయడం, ఆ డీజే పాటలు పెట్టేసుకోవడం, దాని ముందర గతిలేయడం, ఒంటి మీద బట్టలు నింపేసుకోవడం, డాన్స్. ఇప్పుడు కాదు, అది అప్పుడే ఉంది. అప్పుడు కూడా ఉన్నాయి డీజే. మరి జీవితాలు ఎక్కడికి వెళ్తున్నాయి? మీరు ఇంటికి అందుకే నేను చెప్తాను, రిఫరెన్స్ కూడా మీకు చెప్తాను. అందుకనే మీరు ఇంటికి వెళ్ళక నిర్గమాకాండం 32వ అధ్యాయం చదువుకున్నవాడు చదువు గలవాడు వెలుగుగాక. దేవుడు
మానవ జన్మ ఎత్తాననే ఇంకిత జ్ఞానం ఉంటే ఇంటికి వెళ్ళక అధ్యాయం చదువుకో. కనుక ప్రభువు కూడా మనం ఇందాక చదివిన భాగంలో ఇశ్రాయేలీల కన్నీటిని చూసి వారి మొరను ఆలకించి ఆయన పైనుండి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచ్చిన వరకు ఆయన దేవుడై ఉండుట ఎంచకూడని భాగ్యముగా ఎంచుకొనక ఏం చేశాడండి? దాసుని స్వరూపమును ధరించి నీ కొరకు దాసుడయ్యేంత వరకు తను తాను తగ్గించుకునేది. దాసు మన కోసం మనం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆయన దిగి వచ్చాడు. ప్రభువు కూడా తన ఆధిపత్యం, తన ఔన్నత్యం, తన దైవత్వం ఇవన్నీ వదులుకుని దాసుని స్వరూపంలోకి దిగి వచ్చాడు, కిందకు వచ్చాడు. ఎందుకు? నీకోసం, నా కోసం. ఎందుకు? దూడ చుట్టూ మనం గుడలిప్పుడు గదిలేస్తామని కాదు. ఎందుకంటే నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు, గుర్తుంచుకోండి, మీరు భోజనము చేసినను పానము చేసినను మరి ఇక్కడ ఏది చేసినా సరే అది ఆయన మహిమ కొరకు చేయవలెను. కనుక నువ్వు భూమి మీద ఉన్నావంటే దేని కొరకు ఉన్నావు? దేవుని మహిమపరచడానికి మాత్రమే ఉన్నావు. నీ జీవితంతో నువ్వు దేవుని మహిమపరుస్తున్నావో, లేకపోతే ఆయనకి పగనవ్వలు పెడుతున్నావో, దూడ చుట్టూ గదులు వేసుకుంటున్నావో, తప్పలాగే ఎక్కడిపడితే పడిపోతున్నావో, జాగ్రత్తగా చూసుకో. నీ విలువైన జీవితం నీ కోసము ఒక గొప్ప దేవుడు శిలువలో తన ప్రాణం బలిగా ఇచ్చాడు. ఈ జన్మను ఎందుకు ఎలా వృధా చేస్తున్నావో ఒకసారి ఊహించి చూడు, ఆలోచించి చూడు. కనుక ఎలాంటి పరిచయం ఇచ్చాడు? మోషేకి రక్షణార్థమైన పరిచయం, రక్షించే పరిచయం, రక్షణలోకి నడిపించే పరిచయం, దేవుని ప్రజలను నరకయాతన నుండి పాలుతేలు ప్రవహించు కానాను దేశం అనగా పరలోకపు అనుభవములోకి తీసుకెళ్లే పరిచయం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియపరచాడు. చాలా మంది ఆ విషయమే తెలియదు. నన్ను ఎవడు ప్రేమిస్తాడు, నా బతికేరులో తెలుసు, నన్ను ఎవడు ప్రేమిస్తాడు. కనుక నీకు నాకు దేవుడు అప్పగించిన పరిచయం ఏంటి? దేవుని ప్రేమను వాళ్ళకి తెలియపరచడం. రెండో వ్యక్తి ఎవరిని మనం చూస్తున్నాం? ఏలియా. ఏలియాకి దేవుడు ఇచ్చిన పరిచయం ఏంటి? ఏలియా ఎవరు? ప్రవక్త. ప్రవక్త అయిన ఏలియా చేసే పని ఏంటి? ఏం చేశాడు? బయలు ప్రవక్తలకు సవాలు చేసి ఒక ప్రార్థన చేయడం వలన 3 సంవత్సరాల వరకు వర్షాలు కురవనివ్వకుండా. ఏలియాకి ఇచ్చిన పరిచయం ఏంటి అంటే ప్రత్యేకించడం, వేరు చేయడం. ఇశ్రాయేలీయులు 2 తలముల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నారు. బయలుదేవతలను దేవుడిగా కొలుస్తున్నారు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడే మా దేవుడు అంటున్నారు. అటు బయలుదేవతలతో సమానంగా గంతులు వేస్తున్నారు. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు హల్లెలూయా స్తోత్రం అంటున్నారు. ఎక్కడ వేయాల్సిన వేషం అక్కడ అన్నింటిలో అన్నిందా. ఇక్కడికి వస్తే దేవుడి ప్రజలతో దేవుడి ప్రజల్లా. ఇప్పుడు ఏదైనా గట్టిగా కేకలు వేశాడు. మీరు ఎన్నాళ్ళు 2 తలముల మధ్యలో కొట్టుమిట్లాడుతారు. బయలుదేవుడు అయితే అటు ఉండండి, యెహోవా దేవుడు అయితే ఇటు ఉండండి. ఈ ద్వంద్వ జీవితాలు, 2 పడవల మీద కాళ్ళ నుంచి ప్రయాణం చేయడాలు, ఇది ఎంతకాలం? ఇదిగో ఈ రోజు నేను ఆకాశం నుండి దేవుని అగ్ని కిందకి రప్పిస్తా. బయలుదేవుడే దేవుడు అయితే వాడిని కూడా చేసి చూపించమనండి. సవాలు చేసే పరిచయం, రోషం పుట్టించే పరిచయం. మన దేవుడు ఎలాంటి వాడండి? దహించు అగ్ని వంటి వాడు. అలాంటి అగ్ని వంటి దేవుడు నిన్ను తన సహవాసములకు పిలిచాడు. తన కుమారుడు కూడా దహించు అగ్ని వంటి వాడు. అగ్ని వంటి దేవుడిని చేపట్టుకుని నువ్వు కూడా నడిస్తే ఏమో
చేయాలి? కాలిపోద్ది. ఆ కాలిపోకుండా ఉండాలంటే ఏమవ్వాలి? నువ్వు కూడా మండుతూ ఉండాలి. నువ్వు కూడా దేవుని కొరకు మండుతూ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలేను. నువ్వు దేవుని కొరకు మండుతూ ఉంటే దైత్య అగ్ని వంటి దేవునితో నిత్యమైన సహవాసంలో నువ్వు నేను ఉంటాను. మనం మండట్లేదు, అలాంటి దైత్య అగ్ని వంటి దేవునితో సహవాసం అంటే నేను మాడి మసైపోతాను. నేను మసి కాకుండా ఉండాలంటే నేను కూడా మండుతూ ఉండాలి. లేకపోతే దేవుడు నమ్ముకున్నారని చెప్పుకోవడం వేస్ట్. కింద ఒంటి మీద గుడ్డలు లేకుండా దూడ చుట్టూ గంతులేసినట్టే ఉంటుంది మన జీవితం. పేరుకి దేవుడిని నమ్ముకున్నామని. వీళ్ళందరూ ఇస్రాయేలీలే, వీళ్ళందరూ దేవుడు ప్రజలే. ఇంటికన్నా చాలా వింతగా ఉంటుందండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎలా సాధ్యం? వీళ్ళు దేవుడు ప్రజలేంటి ఇలా ఎలా చేయగలిగారంటే చేశారు. ఆ ప్రమాదం నీకు నాకు మనం కూడా అలా చేసే అవకాశం కొంచెం ప్రభు అక్కడ కొంచెం ఆలస్యమైతే చాలు. ఒకటి దేవుని బొమ్మని మనమే తయారు చేసి పెట్టుకున్నాం, మనం కూడా గంతులేద్దాం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏరియా చేసిన పరిచర్య ఇది గమనించి ఒక వింతైన మాట ఉందండి. ఒక వింతైన మాట ఉంది. మనమందరం సాక్ష్యం కలిగి ఉన్నవాడు, అవునా కాదా? మనందరికీ ఒక సాక్ష్యం ఉంది. ఎవరికి వారికి ఒక సాక్ష్యం ఉంది. సరేనా? ఈ సాక్ష్యంలో వాళ్ళు ఒక సాక్ష్యం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం, క్షమించే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 300 పేజీ చూడండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనం. ఇశ్రాయేలు బయట దేవతలకు మోకాలాలు కరియు. ఈ మాట ఎవరంటారు? ఏరియాలో అంటున్నారు. ఈ మాట ఎవరంటారు? ఏరియాలో అంటారు. మీరు పారాగ్రాఫ్ స్టార్టింగ్ లో చూడండి. కనుక ఇప్పుడు పరిస్థితి వీళ్ళు ఏమంటున్నారు? మేము బయటకు మోకాలు ఉండలేదు, అంటే మేము అన్య దేవతలకు సాగిలో పడలేదు. మంచిదా కాదా? ఇప్పుడు మనం కూడా అంటాం కదా, మేము అన్య దేవతలకు మొక్కవండి, మేము అన్యులు పెట్టిన ప్రసాదం నేను తినవండి. మంచిదా కాదా? మంచి సాక్ష్యమా కాదా? అందరూ పైకి చూడండి. మేము గుళ్ళో పెట్టిన ప్రసాదం మేము తినవండి. ఇది మంచిదా కదా? కరెక్టా అవునా? బయట దేవతలకు పెట్టిన నైవేద్యం మేము సేవించమండి. కరెక్టా అవునా? అన్ని పెట్టినకి మేము వెళ్ళమండి. రైటా అవునా? చావు భోజనానికి మేము వెళ్ళమండి. రైటా అవునా? అది సమాధానం చెప్పట్లేదు మీరు. ఇది రైటా రాంగా? రైటా రాంగా? రైట్, కరెక్టే. నువ్వు చేయవచ్చు. నువ్వు అన్యుల పెళ్ళికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ దేవుడు మహిమ లేదు. చావు భోజనానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక చావు భోజనానికి మనం వెళ్ళము. ఓకే. అన్యుల నైవేద్యాలు మేము తినము, ఎందుకంటే విగ్రహానికి పెట్టింది. నువ్వు ఏమి చెయ్యట్లేదో సాక్ష్యంలో అవి చెప్తున్నావు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏం చేస్తున్నావు? ఏం చెయ్యట్లేదండి. ఇది ఒక సాక్ష్యమేనా? నువ్వు ఏం చెయ్యట్లేదో చెప్పావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాళ్ళు కూడా ఏదో ఇది చెయ్యట్లేదండి, అన్యుల ప్రసాదం మేము తినవండి, అన్యుల పెళ్లికి మేము వెళ్ళవండి, విగ్రహాలకి మేము మొక్కవండి. ఓకే, నువ్వు ఏం చెయ్యట్లేదో అవి చెప్పు. సరే, ఏం చేస్తున్నావు అవి చెప్పు. ఉందా ఈరోజు నీ దగ్గర సాక్ష్యం? నువ్వేం చెయ్యట్లేదో చెప్తున్నావు, అవునా కదా? వీణా, నువ్వేం చెయ్యట్లేదో చెప్తున్నావు, అది సాక్ష్యం, కరెక్టే. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నావో చెప్పు. మరి నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావో చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉందా అసలు? మరి అలాంటి కూడా సాక్ష్యం అలాగే.
నేను అబద్ధం చెప్పనండి. ఓకే, మంచిదే. మరి ఏం చెప్తున్నావు? నేను ఏం చెప్పట్లేదండి. అది పాపమే. నువ్వు అబద్ధం చెప్పకపోతే ఏం చెప్పాలి? అబద్ధం చెప్పకపోతే ఏం చెప్పాలి? నిజమే చెప్పాలి. నువ్వు అబద్ధము చెప్పట్లేదు, అలా నిజము చెప్పట్లేదు. సో అది పాపం కిందకు వస్తుంది. క్రైస్తవ జీవితంలో తటస్థమైన స్థానం లేదు. నులివెచ్చని స్థితి అనేది ఉండదు. వేడిగానే ఉండాలి, వెచ్చగా చల్లగానే ఉండాలి. నులివెచ్చని స్థితి అనేది ఉండదు. నులివెచ్చని స్థితిలో ఉన్న వాడిని ఏమంటున్నాడు? మిమ్మల్ని నా నోటి నుండి ఉమ్మి వేస్తా, అంటే నా నుండి నిన్ను దూరం చేసేస్తా. శాస్త్రం కాదు, నీకు నాకు సంబంధమే లేదు. కనుక నేను దేవుల్లో ఉన్నాను అంటే ప్రభు నేను నీకోసం ఇది చేశాను అని చెప్పగలిగే సాక్ష్యం ఉండాలి. నేనండి దేవుళ్ళకి వచ్చిన తర్వాత నుంచి నేను అబద్ధాలు చెప్పడం మానేశానండి. సిగరెట్ అయి కాల్చడం మానేశానండి. మంద అయి కొట్టేవాడిని, అది కూడా మానేశానండి. మంచిదే మంచిదే మంచిదే. నువ్వు ఏమేమి చేయట్లేదో అవన్నీ కాదు. నువ్వు సార్ ఏం చేస్తున్నావు అని చెప్పు. అబ్బాయి చెప్పలేదు. నువ్వు చేయడానికి ఏముందండి? దేవుడు ఏమేమి ఇష్టం లేదో అవన్నీ నేను చేయట్లేదు. ఓకే, నువ్వు చేయట్లేదు. ఏం చేస్తున్నావు అని చెప్పు. ఏం చేయట్లేదు అంటాం అనేది సాక్ష్యమే కాదు అసలు. నువ్వు దేవుడి మధ్యలో పోషింపబడుతున్నావు. దేవుడు తన వాక్యంతో నిన్ను పోషిస్తున్నాడు. నీకు ఇంతవరకు తెలియని విషయాలనే నీకు బోధిస్తున్నాడు. దేనికి? తిరిగి కూర్చోడానికి కాదు. నువ్వు విన్న దానిని బట్టి నువ్వు దేవుడి కొరకు ఏదో చేస్తూ ఉండాలి కదా. ఓ ప్రభు, నేను ఇంతమందిని నీ మందిరాన్ని తీసుకొచ్చాను. ఈ రక్షణార్థమైన పరిచయం నేను చేశాను. పాపంలో ఉన్నారు, వాడిని దేవుడి మందిరాన్ని తీసుకొచ్చాను. ఇదిగో వీళ్ళు ఒకప్పుడు ఎక్కువ దేవుడు నమ్ముకున్నారు, మళ్ళీ లోకానుసారంగా బతుకుతున్నారు. వాడిని నేను ప్రత్యేకి ఏరియా పరిచయం నేను నా చేతిలో తీసుకున్నాను. ఏరియా వంటి పరిచయం చేశాను. వీళ్ళు ప్రత్యేకపరిచారు. ఓకే, ఏరియా వంటి పరిచయం నాకు రాదు. అట్లీస్ట్ ఎవరు చేయగలరో వాళ్ళ దగ్గర తీసుకుని బాధ్యత నీకు ఉంది కదా. కానీ ఏం చేయట్లేదో అది సాక్ష్యం కాదు. నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు, అది సాక్ష్యం. అది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం. అంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం మీరు గమనిస్తే, చదవండి ఒకసారి. మాట చూడండి, ఎంత రోషం. నేను ఎవరి పక్షమున, నేను ఎవరి సన్నిధిలో నిల్చున్నా. చాలు, నేను ఎవరి సన్నిధిలో నిల్చున్నా. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నేను నిత్యము ఎవరి సన్నిధిలో నిల్చుంటున్నాను? నా దేవుని సన్నిధిలో నిల్చుంటాను. అందుకనే ఎక్కడ కనబడ్డాడండి? రూపాంతర కొండ మీద కనబడ్డాడు. అందుకనే మోషే ఎక్కడ కనబడ్డాడండి? ఈ రూపాంతర కొండ మీద కనబడ్డాడు. ఓ ప్రేమ సహోదరి, ఈ మధ్యాహ్న కాలం దేవుడి భోజన పనుల మీద నువ్వు నేను పాల్గొందక మునుపు రూపాంతర కొండ మీద కనిపించాలంటే నీకు ఇందులో ఏదో పరిచయం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుత్వ రూపాంతర కొండ మీద నువ్వు నేను కనపడాలంటే ఈ పరిచయం మనం చేస్తూ ఉండాలి. రక్షణ లేని వారిని రక్షణలోకి తీసుకురాడు, దేవుని దగ్గరికి తీసుకురాడు. దేవుని దగ్గరికి వచ్చి గురిపెచ్చిన స్థితిలో దిగజారిపోయిన వాడు, లేకపోతే గంటలు వేసి వెనక్కిపోయిన వాడు, వాడు వెనక్కిపోవడానికి కారణం వాళ్ళ సొంత నిర్ణయం కాదు. అపవాది వాడిని మొదలుపెట్టాడు, అపవాది వాడిని మోసపరిచాడు. కనుక వాళ్ళు ఏమో ఈ దేవుడు మాకు కలిసి రాలేదనుకున్నారు కొంతమంది. ఆ ఆత్మలన్నిటికీ నువ్వు నేను బాధ్యులు, మనం లెక్క చెప్పాలి. అంటే రూపాంతర కొండ మీద కనబడాలంటే నేను వాళ్ళ వెంట వెళ్ళాల్సిందే. వాళ్ళు తిట్టుకున్నా, నన్ను అసహించుకున్నా, నేను మాటి మాటిలో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ జీవం కలిగిన దేవుని తోడు తిరిగి మిమ్మల్ని నేను
విడిచిపెట్టను. కానీ ఇలాంటి ఇద్దరు వ్యక్తులను మనం రూపాంతర కొండ మీద చూడగలిగాం. మూడో వ్యక్తి పేదల గారి దగ్గర పేదల గారికి ఎలాంటి పరిచయించాడు దేవుడు అంటే, ఒకసారి నిలబడి దేవుని సువార్త చెప్తే 3,000 మంది మనవచ్చుకుంటారు. ఏ పేదలు? అందరికంటే పిరికివాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్న ముమ్మారు బొక్కినాడు, తన ప్రాణాలను కాపాడుకోవడానికి తప్పించుకుని పారిపోయినవాడు, యేసుప్రభు సిలువ వేసినప్పుడు మరణ పర్యంతం నీతో నేను ఉంటాను అని చెప్పి కూడా తప్పించుకుని తిరిగినవాడు. అలాంటి పేదలు దేవుని సంఘ నిర్మాణం, దేవుని సంఘాన్ని కట్టే పరిచయం చేస్తారు. వీళ్ళందరి దగ్గర సాక్ష్యం చెప్పుకోవడానికి ఏముంది? ఇగో నేను ఈ సంఘం కట్టా, ఇగో ఫిలిప్పీలో సంఘం కట్టా, ఎఫెసీలో సంఘం కట్టా. వాళ్ళ పరిచర్య నిలబడింది, వాళ్ళ పరిచర్య నిలిచింది చూపించడానికి. ఇదిగో ప్రభు, ఇదిగో నేను ఇదిగో ఇచ్చేసాను, ఇదిగో వీళ్ళందరికీ సువార్త చెప్తే వీళ్ళు రక్షింపబడ్డారు, ఇగో వీళ్ళని సంఘంగా కట్టారు, ఇదిగో వీళ్ళు దేవుళ్ళు ఎదుగుతున్నారు చూపు. నువ్వేం చేశావు? రేపటి రోజు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు నీ సాక్ష్యం ఏమై ఉంటుంది? ఏముంది నీ దగ్గర చూపించడానికి? ఇన్ని సంవత్సరాలైనా సరే ఇప్పటికీ గౌరవలైనా, ఇప్పటికీ ప్రసంగాలైనా, అబ్బా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, దేవుడు ఏం మాట్లాడేశాడు కదా, దేవుడు మందిరం, దేవుడి సన్నిధి ఇయా దేవుడి మందిరంలో దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పాలేంటి? దేవుడు తెలుసు ఆల్రెడీ. కానీ మన దగ్గర ఏముంది చెప్పడానికి సాక్ష్యం? మనం ఏదైనా చేస్తే సాక్ష్యం చెప్తాం, మనం ఏం చేయకపోతే సాక్ష్యం ఏం చెప్తాం? అప్పుడు రివర్స్ రావాలి. నేను ఇది చేయట్టే, నేను ఇది చేయట్టే, ఇది చేయట్టే, ఇది చేయట్టే, ఇది చేయట్టే. అది చేయట్లే, సరే ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చేయాలి కదా, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేస్తున్నావు? అది ఉండాలి కదా. కానీ కేవలం నిన్ను మెరుపు, ఇంకా దేవుడు నిన్ను సజీవ లెక్కల్లో ఉంచాడు. ప్రభువు రాకడ పర్యంతం నీకు సమయం ఉంది కనుక కొత్తగా దేవుడు ఏదో ఒకటి చేసి నీకంటూ ఒక సాక్ష్యాన్ని సంపాదించు. నువ్వు వచ్చినప్పుడు సిద్ధిలేని ముఖంతో ఆయన ఎదురు, ఇదిగో ప్రభు నువ్వు నాకు ఒక తలాన్ని ఇచ్చావు, ఇదిగో దేవుడు నేను దాన్ని 10 మీనాల కింద మార్చాను, పలాలైన నమ్మకం ఆయన మంచి రాసిందా అనిపించు. దేవుడు రక్షిస్తాడు. పేతురు అంతే, ఒక్కసారి నిలబడి వాక్యం చెప్పేటప్పటికి సంఘం పట్ల ప్రేమ, దేవుని ప్రజల పట్ల దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు. మీరు ఎవరు నష్టపోకుండా ఉన్నట్లు ఈ సంగతులు నేను చెప్తూ తెలియపరుచున్నాను అని రాశారు. దేవుడు ప్రజల పట్ల అంత భారం అవసరమా? పోలేకపోతే నాకే అని అనుకోవచ్చు కదా. ఎందుకంత పట్టింపు, ఎందుకంత ప్రయాస? నిద్ర లేని ఇన్ని రాత్రులు, కన్నీటితో దిండు తడిసిపోయిన పరిస్థితులు, ఎన్నో రోజులు ఆకలి ఉన్న పరిస్థితులు, గోడ మొదలైపోయిన పరిస్థితులు, సముద్రంలో 24 గంటల కంటే ఎక్కువసేపు నీటిలో మునిగి తేలుతున్న పరిస్థితి, ఎన్ని వాళ్ళు చెప్పుకోవాలంటే ఇలాంటివి ఇది ఉన్నాయి. మన దగ్గర ఏమున్నాయి? రేపు నేనేం చెప్పాలి సాక్ష్యము? నువ్వు ఇచ్చిన ఆవిష్కారం అంతట్లో నీ మందిరంలో అద్భుతమైన ప్రసంగాలు విన్నాను. ఇదా ఆ ప్రసంగాల్లో ఇది నీకు అందరి ఆదరణ ఎగిన వాడు కనుక నీ దగ్గర నేను అబద్ధం చెప్పలేను. కానీ ఉన్న ప్రసంగాలు 3వ ప్రసంగం నేను ఇద్దరిలో నడిపిస్తాను కాబట్టి నాకు తెలియదు అనుకో, ఏదో 3వ జ్ఞాపకం ఉంటే ఉంటాయి. అదా మన సాక్ష్యం. యాకోబు చేసిన పరిచర్య ఏంటి తెలుసా? యాకోబు గురించి ప్రతి ఎక్కువ ఎప్పుడు ఒక ప్రసంగాన్ని బోధించినా, ఎవరికి ఎప్పుడు ప్రార్థన చేయడం వినవు. కానీ దేవుని కొరకు శ్రమ,
అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చంపబడేను అని రాస్తారు. యాకోబు చంపబడేను అని రాస్తారు. దేవుని కొరకు తన ప్రాణాలను త్యాగం చేసినట్టుగా రాస్తారు. దేవుని కొరకు ప్రాణాలు త్యాగం చేసేవాడు యాకోబు. అర్థమైందా? కనుక యోహాను చేసిన పరిచర్య అని మనం గమనిస్తే, యోహాను ఎలాంటి పరిచర్య చేశాడంట? శ్రమను అనుభవించడం. యాకోబు క్రయం చేయించే పరిచర్య చేస్తే, యోహాను శ్రమను అనుభవించే పరిచర్య చేశాడు. ఎలాంటి శ్రమను అనుభవించాడు? ఈ యోహాన్ని చంపలేక తీసుకెళ్లి పద్మాస దీపం మీద పడేస్తే, ఆ పద్మాస దీపంలో ఇంతవరకు అనేకులకు అంతు చిక్కని ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు రాశారు. ఆ పద్మాస దీపంలో నరమాత్రుడు చుట్టుపక్కల ఎక్కడ కనబడని పద్మాస దీపంలో మీద ఈ ప్రకటన గ్రంథం యొక్క దర్శనం యోహాను కలిగి ఉన్నాడు. 22 అధ్యాయాలు అద్భుతంగా రాశారు. ఒక తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఏమీ లేవు. అయినా దేవుడు కలిగిన దేవుడు ఆయనకి ఆ దర్శనం ఇచ్చి ఆయన చేత రాయించాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత అద్భుతమైన పరిచయం. ఈ 5 వాళ్ళ జీవితాల్లో చేసిన బలమైన పరిచయ మూలంగా ఎక్కడ కనపడ్డాడంటే రూపాంతర కొండ మీద వీళ్ళు 5 కనపడుతున్నారు. మిగతా వాళ్ళకి భాగ్యం లేదు, వాళ్ళకి ఆ పట్టింపు లేదు, ఆ భారం లేదు. ఉన్నామా అంటే ఉన్నాము. యశుప్రభు ఎవరో తెలుసారంటే తెలుసు. మంచి ప్రసంగికుడు. సరే ఇంకెవరో తెలుసంటే ఆయన ప్రసంగం మాదిరిగా ఉండదండి. ఆయన ఇలా చేస్తే చాలు స్వస్థతలు వచ్చేస్తాయండి. కానీ ఎలాంటి సాక్ష్యం కావాలి? మేము ఎవరిని కనులారా చూచితిమో. యోహాను ఏమంటాడు తెలుసా? మేము ఎవరిని తాకి చేత్తో ఆయన చేతి స్పర్శని కనుక్కున్నాము. మేము ఇట్ట కథలు చెప్పట్ల. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన స్వరాన్ని మేము చెవులారా వింటిమి. నేను నా ప్రియ కుమారుడిని నేను ఆనందించుతున్నాను. అనుభవ సాక్ష్యం ఉండాలి. నేను అనుభవించిన దానిని నేను నోటితో చెప్పేది అనుభవ సాక్ష్యం. మేము అనుభవపూర్వకంగా తెలుసుకోండి. యేసుప్రభు గురించి 4 మాటలు చెప్పండి. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, కనికరం కలిగిన దేవుడు, ఆకాశ మహాత. ఈ పదాలన్నీ కూడా నువ్వు బైబిల్లో విని చెప్తున్నావు. నీ వ్యక్తిగత అనుభవం ఏంటి? వ్యక్తిగతంగా నువ్వు ఎంతమంది ప్రభువుని అనుభవించావు? వ్యక్తిగత అనుభూతులు ఎవరు ఉన్నాయా? అనుభవాలు ఎవరు ఉన్నాయా? ఎవరో ఒకరోజు రాత్రి నేను ఉన్నప్పుడు ప్రభుని నేను అలా చూసాను. ఆయన నా దగ్గర కూర్చున్నాను. అనుభవం ఏంటి? ఎన్ని పర్యాయములు నేను ఆయన గాయములు రేపినా, నా ప్రవర్తనను బట్టి, నా నోటి మాటను బట్టి, నేను ఆయన్ని ఎంత విసిగించినా సరే ఆయన ఒక్కసారి కూడా నన్ను కరుణ వాత్సల్యంతో ఆయన నేను తిరిగి నన్ను చేర్చుకున్నాడు. అనుభవపూర్వకమైన సాక్ష్యం మనతో కలిగి ఉండాలి. అలా ఉండాలంటే మనకి పర్వత అనుభవం. ఆ పర్వతం మీద ఇక్కడికి ఎక్కినము. ఈ లోకం నుండి వేరైపోయే అనుభవం. లోకంలో ఉంటూ నేను అలా చేయాలి అనుకోవడం అనేది అది జరగదు. నువ్వు డిసైడ్ చేసుకోవాలి 2 తలపుల్లో. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఎంతకాలం 2 తలపుల మధ్యలో కొట్టిపెట్టి ఆడతారు? ఉంటే అట్టైనా ఉన్నాడు, లేకపోతే ఎట్టైనా ఉన్నాడు, మధ్యలో కాదు. కనుక ఈరోజు నువ్వు నేను ఎక్కడున్నావు? రేపు సోదర సోదరి, తండ్రి ప్రేమతో నిన్ను నన్ను తన కుమారుని సహవాసమునకు ఆహ్వానించాడు. తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీకు నాకు అర్హత లేదు, అయినా సరే తన కుమారుని సహవాసమునకు రమ్మన్నాడు. రండి, నా కుమారునితో స్నేహం చేయండి, మీకు మంచి మంచి మాటలు చెప్తాడు, మీకు మంచి మంచి విషయాలు నేర్పిస్తాడు,
మీ జీవితాలు మారుతాయి. మీ అందరికీ ఒక అనుభవ సాక్ష్యం ఉంటుంది. రండి నా కుమారుతో సహవాసం చేయండి. ఇది ప్రభు పడవతోన్న తండ్రి నేను నన్ను ఆహ్వానించిన ఆహ్వానం. ఆ ప్రభుత్వ సహవాసం చేయడానికి వచ్చిన మనము ఒకవేళ మన దగ్గర చెప్పుకోవడానికి సాక్ష్యం, అనుభవపూర్వకమైన సాక్ష్యం ఏమీ లేదు అంటే దాన్ని మనం చెప్పేవన్నీ పెట్టగలగాలి. అప్పుడు మనం చెప్పేవన్నీ పెట్టగలగాలి. ఒక మాట ఇక్కడి నుంచి, ఒక మాట అక్కడి నుంచి, ఒక మాట ఇక్కడి నుంచి, ఒక మాట ఇక్కడి నుంచి, ఒక మాట అక్కడి నుంచి, 4 రెఫరెన్స్ కూడేసుకోవాలి. చెప్పండి ఏదో చెప్పామా లేదా? ఇది దేవుని వాక్యమే. నేను చెప్పావు, నువ్వు ఎత్తుకోవాలి. నీకు కావాల్సింది నువ్వు అందులోంచి తీసుకోవాలి. ఎక్కడ పెద్ద సమస్య ఎక్కడ వస్తుందో తెలుసా?